మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నెక్స్ట్ వచనంలో ఒక మాట, నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. నలు దిశలు వారు నన్ను చుట్టుకున్నారు, యెహోవా నామమును బట్టి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. చాలా సార్లు శత్రువులు కందిరీగలాగా ముసురుతారు. కందిరీగలు ఎట్ట ముసురుతాయండి? మీద పడినట్టు అయిపో మొత్తం మనిషిని వాసి చచ్చిపోయేటట్టు ముసిరితేనట. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు, ముండ్లు కాల్చిన మంట చెప్పండి ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఈ నెక్స్ట్ మాట, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనల్ని నిలబెట్టే దేవుడు. ఆమేన్. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నా సన్నిధిలో ఉండు, నన్ను నమ్ము, నా మాట విను, నేను నీ పక్షంలో కార్యం చేయబోతున్నా. కాబట్టి ఇంకా మీ జీవితాల్లో ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు? దేవుని దగ్గర మీరు గడుపుతున్నారు, దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయకాలం. అందరూ స్వరం విప్పి, దేవా నీవే నా దిక్కు, నీవే నా బలం, నీవే నా ఆశ్రయమిక, నిన్ను తప్ప నేను దేన్ని నమ్మనయ్యా, ఇక నా బ్రతుకుని మార్చయ్యా. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకొని వారి మనసులో పట్టుకుంటున్నారు, అది స్థిరపడాలి, బలపడాలి. అంతేకాక వాక్యపు వెలుగులో నీ బిడ్డలు నడవాలి అయ్యా. అట్టి విధమైన కార్యములు జరిగించి నీ కృప చూపి గొప్ప కార్యం చేయమని, ఈ వాక్యం వింటున్న లైవ్లో ఎక్కడెక్కడ బిడ్డలు ఉన్నారో అందరిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.